వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండి బియ్యం పిండి జంతికలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద 1.5 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేడి చేసుకుందాం. ఇది వేడయ్యేలోపు ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ వామును ఇలా నలుపుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 2 లేదా 3 చిటికెల బేకింగ్ సోడా, ఇది ఆప్షనల్. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేడి చేసుకున్నటువంటి నూనె 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని గరిటెతో అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి పెట్టుకున్నటువంటి వేడి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని చేత్తో ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా నూనె తీసుకొని జంతికల గొట్టానికి రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల జంతికలు ఈజీగా పిండి జారుతుంది, అంతేకాకుండా పిండి అంటుకోకుండా కూడా ఉంటుంది. ఇలా నూనె రాసుకున్న తర్వాత ఒక గరిటెకు కూడా ఇలా వెనక భాగంలో కొద్దిగా నూనె రాసుకొని పెట్టుకోవాలి. తరువాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని జంతికల గొట్టంలో ఎంత సరిపోతుందో అంత పిండిని వేసుకుందాం. ఇలా మరీ గట్టిగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గరిటె పైన చూపిస్తున్న విధంగా మురుకులు ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని వేడైనటువంటి నూనెలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని జంతికలను వేసుకుందాం. కడాయిలో ఎన్ని జంతికలు అయితే పడతాయో అన్ని జంతికలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా వేయించుకోవాలి. బబుల్స్ రావడం బాగా తగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా 2 వైపులా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని జంతికలను తయారు చేసుకోవాలి. ఇవి 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి జంతికలు లేదా మురుకులు రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.